ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. చిక్కుడుకాయలు ఉన్నాయి, చూడండి చిక్కుడుకాయలు చాలా ఉన్నాయి. చిక్కుడుకాయలు కొన్ని దొండకాయలు బెండకాయలు కూడా ఉన్నాయండి. హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు. ఇగో ఇగో చూడు చూపి. తీగంతా పైకి అందుకోబోయింది కదా, స్టూల్ వేసుకొని కోయాలి. స్టూల్ ఎక్కి చిక్కుడుకాయలు కోయాల్సి వస్తుందండి. తీగ ఇక్కడ దాకా బాకింది కదా. అవి ఒకరోజు అవి నానబెట్టుకొని తింటే రైస్ కూడా బాగుంటాయండి. గింజల వరకు ఈ ఒక్క చిక్కుడుకాయకి చూడండి ఎన్ని కాయలు కాసినాయో. ఇంకా ఉన్నాయి, ఇవి కూడా కొయ్యాలి, కొడతాము. ఇంకా ఉన్నాయి కదా, కొయ్యాలి. కష్టపడుతుందమ్మా. బాగా కాసినాయి అంటే బాగా కాసినాయి. కానీ అది బొప్పాయి చెట్టు కాబట్టి. ఇదిగో చూడండి ఎన్ని కాసినాయను. ఇంకొక తీగ కూడా ఇక్కడ కూడా బాకింది కదా, ఇంకా కొన్ని ఉన్నాయి, కోసుకుందాము. ఇవి అయితే ప్రస్తుతానికి ఇన్ని కోసాము. అట్టుపోయి కోస్తాము అండి. కొన్ని చిక్కుడుకాయలు కోసుకుందాము. ఇక్కడ ఒక బెండకాయ కూడా ఉంది. పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, కోసుకుందాము. చిన్న తొట్టికి కూడా బాగా కాసున్నాయండి. ఇగో ఈ చిన్న చెట్టుకి కూడా చూడండి ఎంత బాగా కాసిందో. చూడండి పచ్చిమిర్చి చూడు. చూడండి మెంతాకు చూడండి ఎంత ఆర్గానిక్ గా. కొంచెం మట్టే వేసానండి. చూడండి మెంతులు 3 days లోపల ఎట్లా వచ్చినాయను. చూడండి ఎంత బాగుంది. చెట్లు చిక్కుడుకాయలు ఉన్నాయి, కొన్ని బీరకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. కోద్దామని ఈ లోపల నువ్వు టీ తీసుకొని వస్తుంది. మా అమ్మ టీ తీసుకొని వచ్చింది. మేము ఇట్లాగే ఉంటాము అపార్ట్మెంట్ లో, అందరము ఫ్రెండ్లీ ఇలాగ ఉంటాము. అందరికి పెద్ద మా అమ్మే టీ ఎత్తుకొని వచ్చింది. చూడండి బిడ్డ కష్టపడుతుందని టీ ఎత్తుకొని వచ్చేసింది. ఇప్పుడు టీ తాగుతున్నాం. కొంచెమే కాసింది, కొంచెమే కాసింది చుక్కకూర. ఇక్కడ చామగడ్డ ఆకు కూడా ఉందండి, కోసుకుందాము. చూడండి ఎంత పెద్ద ఆకు అయింది. చూడండి చామగడ్డ. ఇక్కడ చూడండి చిన్న బీరకాయ. అంతా చిన్న చిన్న పిందులు ఉన్నాయండి, ఇంకొక హార్వెస్ట్కి వస్తాయి. ఇక్కడ కరేపాకు ఉందండి, కొంచెం కోస్తున్నాను. ఇదో కొంచెం కరేపాకు కోసుకుంటున్నాను. ఇక్కడ దోసకాయ చూడండి, చిన్న దోసకాయ. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, కోసుకుందాము. ఇక్కడ 2 కాకరకాయలు కూడా ఉన్నాయండి, కోసుకుందాము. రెండే 2 ఉన్నాయి. ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉందండి, చూడండి ఇదిగో చిన్న బీరకాయ. ఇక్కడ దగ్గర చూపి బీరకాయ చూడు, చిన్న బీరకాయ. ఇంకో హార్వెస్ట్కి వస్తుందండి ఇది. ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, ఈ చెట్టుకు కూడా కోసుకుందాము. ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి, కోసుకుందాము. ఇక్కడ కూడా ఉంది.
ఇక్కడ చూసి కందులేదు ఎడగడండి ఇది ఇంకోటి ఉంది సార్ ఎడగడ కారిటాకు కోసుకున్నాను కారిటాకు కూడా ఒకటి కోసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మా బాబుని చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అచ్చుడు అదిగో వీడియోస్ వచ్చాడు డింగ్ 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 చెట్ల కాడికి వచ్చాడు హార్వెస్ట్ చేస్తుంటే చెట్ల కాడికి వచ్చేసాడు అంటే వచ్చేస్తున్నాడు అచ్చుడు అదిగో చూడు అట్టు చూస్తున్నాడు ఆయన టచ్ చేస్తున్నట్టు ఏదైనా ఉంటే అప్పుడు ఇట్లా పట్టుకుని వీడు ఎటే తీస్తున్నాడు వాడు అటే చూస్తున్నాడు హీరో హీరో ఓకే అండి అన్నీ కోసేసుకున్నాము చిక్కుడుకాయలు మరిగినవి వచ్చినాయండి చూడండి చాలా వచ్చినాయి చిక్కుడుకాయలు ఇగో చిక్కుడుకాయలు చాలా వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయండి ఇంకొక రోజు కోసుకున్నాంలే మాకు సరిపోతాయని కోసాను కొన్ని ఇగో కొన్ని దొండకాయలు కొన్ని బెండకాయలు కొన్ని పచ్చిమిర్చి అండి 2 కాకరకాయలు కాసినవి కొంచెం కరివేపాకు కోసుకున్నాను నేను ఇదిగో చామగడ్డ ఆకు కూడా కోసుకున్నానండి కొంచెం చుక్కకూర కూడా కొంచెం కోసుకున్నానండి ఇదే ఉండింది చుక్కకూర కొంచెం కోసుకున్నానండి ఇదే అండి మా చిన్న హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయటం లేదు కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ టాటా